వాక్య సాధమై ప్రార్థించిన ప్రియులు రత్నాజీ గారికి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే రేపటి దినాన ఉదయకాలం 11 గంటలకి దండగారిలో సువార్త కొడుకు జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం అత్తిల్లో సాయంత్రం 6 గంటలకి, రాత్రి 8 గంటలకి తణుకులో బైబిల్ స్టడీ యథావిధిగా జరిగితే ప్రతి నెల 2వ శనివారపు కూడిక మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది. కాబట్టి శనివారం ప్రార్థన చేయండి. ఈ కూడికల్లో అందరూ కూడా పాలు పంపులు పొందండి. ప్రాముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఇదే రోజున 18వ తేదీ మరి ఇక్కడ క్రిస్మస్ సువార్త కూడిక రాజమండ్రి ఈ చర్చి ద్వారా మరి ఫిలదెల్ఫియా ద్వారా మరి జరుగుతుంది. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. మరి అనేక మందిని మరి చేరువచ్చి ప్రభువుని కూర్చున్నటువంటి సువార్త వినాలని మరి ఆ రోజున అనేక మందిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మరి దాని కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో సేవకులు వర్తమానం అందిస్తారు. వారిని వర్తమానం అందించవలసిందిగా ఆహ్వానిస్తాం. హలో హలో ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియులైన మీ అందరికి కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సేవకులు స్టీవెన్ అన్నకు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న అన్నకు హనోకన్నకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మా ప్రయాణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్రాయేల్ అన్నకే తెలుస్తుంది అనుకుంటాను. ఒకళ్ళు ఒక మీటింగ్ ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అలా ఒక్కొక్కరు ఒక్కోదానికి మానేస్తారు, కానీ అన్నీ తిరుగుతాం మేము. అలా మీరు కూడా మాతో మొత్తం తిరుగుతురు కాక. ప్రభు స్తోత్రం. అంటే అక్కడక్కడ కొంతమంది ఏమవుతారు, మిస్ అయిపోతారు. ఒక ఆయన నన్ను ఇందాక మీటింగ్ అడిగాడు, రేపు ఎక్కడండి మీటింగ్ అన్నాడు. రేపు ఉదయం ఒక చోట, రేపు రాత్రి అండి. రేపు 3 అంటున్నాడు. నేను మీతో తిరగాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. రైట్, ప్రభు స్తోత్రం. స్టీవెన్ అన్న కూడా మనల్ని ఎంత ప్రేమిస్తారు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి, తమ్ముడు ల్యాప్టాప్ ఛార్జర్ తీసే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వచనం మనం 2 చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు లేదా ధనస్సు, వర్షపు ధనస్సు, రెయిన్బో సింహాసనం చుట్టూ ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని వారే కూర్చుండేరి. ప్రార్థన చేద్దాం. లైవ్లో వస్తుందా? ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, సింహాసనమందు ఆసీనుడైన వాడు, 3వ వచనంలో సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, ఇది మనం గమనించాం. రెండవదిగా మరకతం వలె ప్రకాశించు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండాను. సింపుల్గా
మనం ఏమి విన్నామో ఏమి ధ్యానించామో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చాలా ఉన్నతమైన వాడు, కానీ ఆయన చుట్టూ నిబంధన ధనస్సు ఆవరించుకున్నది. అంటే దేవుడు ఎంత ఉన్నతమైనోడైనా ఆయన చుట్టూ ఏం ఆవరించుకుందంటే నిబంధన ఆవరించుకుంది. నిబంధనలు ఎవరున్నారు? మనుషుడు ఉన్నాడు. అంటే దేవుడు చాలా ఉన్నతమైన వాడు, కానీ దేవుడు మాత్రం మనుషుడు లేకుండా లేడు. దేవుడు చాలా ఉన్నతమైన వాడు, మనుషుడు లేకుండా దేవుడు లేడు కదండి. బైబిల్ ప్రకారం మీరు చెప్పండి, అన్నిటికంటే ముందున్న కాలం ఏది? బైబిల్ ప్రకారం మనం చదువుతున్న వచనాలను బట్టి అన్నిటికంటే ముందున్న కాలం అనాది కాలం, జగత్ పునాది వేయబడక మునిపే అంటాం మనం కదా. ఆ కాలంలో ఏం జరిగింది అసలు? ఆ కాలంలో ఏం జరిగింది? ఒక సంకల్పం జరిగింది, ఒక నిర్ణయం జరిగింది. ఏంటా నిర్ణయం? మనుష్యులను తనతో సమాధానపరుచుకోవాలి. దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకోవాలి. కొరింథీ 2:5-19 కదా. అంటే అన్నిటికంటే ముందే దేవునిలో ఎవరున్నారు? మనుషుని పట్లైన నిబంధన ఉంది. అందుకని అంటాడు, నేను పరలోకం వెళ్ళేదాకా నాకు ఒక విషయము నాకు కనబడలేదు, ఎందుకంటే ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరుస్తానన్నాడు కదా. ఆయన పరలోకానికి వెళ్ళాక ఏం చూశాడంటే అక్కడున్న సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడే ఉన్నాడు, కానీ ఆయన చుట్టూ ధనస్సు ఆవరించుకున్నది. అది ఖచ్చితంగా నిబంధన ధనస్సు. అంటే ఆయన చుట్టూ నిబంధన ఆవరించుకొని ఉన్నది. అందుకని దేవుడు ఎవరంటే మనుషునితో నిబంధన గలవాడు. ఇందుకు ఈ నిబంధన ఎందుకు చేశాడు దేవుడు? ఈ నిబంధన ఉద్దేశం ఏంటి? హోషే గ్రంథం 2:19 చూడండి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కవనెంట్? అసలు ఈ కవనెంట్ యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను. అంటే ఈ నిబంధన యొక్క ఉద్దేశం ఏంటంటే దయాదాక్షిణ్యాలు చూపించటం. ఈ నిబంధన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన మనకు దయ చూపించాలి అని నిబంధన చేసుకున్నాడు. ఎందుకు ఆయన దయ చూపించాలనుకుంటాడు? 147:11 చదవండి. కీర్తనల గ్రంథం 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందం ఏంటంటే ఆయనలో నుండి గ్రేస్ ఇంపార్ట్ అవ్వాలి. ఆయనలో నుంచి గ్రేస్ వెడలి వెళ్ళాలి. ఎవరికి వెడలి వెళ్తుందో వారిలో ఆయనకు ఆనందం. అంటే ఆయన సోర్స్ అనుకోండి, ఆయనకి ఏముండాలి? రిసీవర్ ఉండాలి. సో మనమందరం ఎవరు? మనమందరం రిసీవర్స్. ఆయన ఎవరు? సోర్స్ అన్నమాట. సో హీఈస్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్. సో హీ వాంట్ టు ఇంపార్ట్ ద గ్రేస్ టు ద రిసీవర్. ఆయన కృపను ఎవరికైతే ఇస్తున్నాడో వారిలో ఆనందిస్తాడు. అర్థమైందండి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్కి కరెంటు ఫ్లో అవుతుంది కదా. హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్. మన ప్లగ్లో సాకెట్ పెట్టినాక దగ్గర ఫేస్లో ఎంత వోల్టేజ్ వస్తుంది? న్యూట్రల్లో కదా. అంటే ఇది కరెక్ట్గా వాస్తవంగా ఈ హై పొటెన్షియల్ లో పొటెన్షియల్కి వాటర్, హై హెడ్ నుండి లో హెడ్కి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది అన్నమాట. దాన్ని వోల్టేజ్ డిఫరెన్స్ అంటాం. అలాగే ఇప్పుడు దేవునికి మనకి ఏముందంటే ఆయన గ్రేస్ సోర్స్, వీఆర్ ద రిసీవర్. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? సో మనం సోర్సు రిసీవరు ఒకే హైట్లో చూపించుకుంటాం. అంటే నేను ఎన్నికైన వాడను, నాకు కృప అవసరత లేదని చెప్తాం. అలా చెప్పినప్పుడు ఏం జరిగిద్ది? గ్రేస్ ఫ్లో అవ్వదు. ఎవరిలోనికి గ్రేస్ ఫ్లో అవ్వదో వారిలో ఆయన ఆనందించడం. కాబట్టి మనలో ప్రభు ఆనందించాలంటే మనం అందరం ఏం చేయాలా? చేసుకోవాలా, రిసీవ్ చేసుకోవాలా. అర్థమైందా మీకు? డ్యామ్ దగ్గర వాటర్ ఎందుకు స్టోర్ చేస్తారు? డ్యామ్ దగ్గర బాగా వాటర్ ఎందుకు స్టోర్ చేస్తారంటే ఆ హైట్లో నుండి ఎప్పుడైతే
ఆ పెన్ స్టాక్స్లో నుండి ఆ వాల్వ్స్ ఓపెన్ చేస్తారో ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఆ హెడ్ ఆ హైట్లో ఉందో అది ఒక్కసారిగా స్పీడ్గా మూవ్ అయ్యిద్ది అనమాట కిందకి. ఆ హై స్పీడ్ వాటర్ ఫ్లోనే టర్బైన్కి కనెక్ట్ చేస్తారనమాట. అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి చెప్తున్నాను. ఆ టర్బైన్ కనెక్ట్ చేసినప్పుడు ఆ టర్బైన్ రొటేట్ అయ్యి అది మ్యాగ్నెట్ రొటేట్ అయ్యి దానివల్ల ఎలక్ట్రికల్ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అనమాట. అంటే ఆ హైట్లో వాటర్ని స్టోర్ చేయగలిగిన కెపాసిటీ డ్యామ్కు ఉంటుంది. అది కెపాసిటీతో అది ఎప్పుడైతే ఉంటుందో కింద చాలా లోతుకి ఆ వాటర్ ఎంత స్పీడ్ ఫ్లో అవుతాయో మన లైఫ్లో కూడా దేవుడు చాలా ఎక్కువగా మనల్ని ప్రేమించి కృపను మనలోనికి తీసుకెళ్ళాలనుకోవడానికి కొంతమందికి పంపు కొట్టిన వెళ్తుంది కృప లోపలికి. వెళ్ళకపోతే ఇంకా వాళ్ళంటే దేవునికి ఏమి ఇష్టం ఉండదు. అందుకని అంటాడు, వారు ఎవరంట 5 వచనం చదవండి, 10వ వచనం 147:10. గుర్రముల బలములు యందు అయినా సంతోషించడు, నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించడం. నా కాల్లో సత్తు ఉంది, నేను చేయగలను అని అనుకునేవాళ్ళు ఆయన కృపను వద్దంటున్నారు. వారిలో ఆయన ఆనందించడం. గుర్రముల బలం కదండి, మనం విన్నాం కదా 2 రోజుల క్రితం. ఇశ్రాయేలీలను గుర్రాలు పెంచొద్దని చెప్పాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో వారి సంపాద్యమునకు మితి లేదు, వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. ఇశ్రాయేల్ గుర్రాలు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? గుర్రాలను ఎక్కి ఐగుప్తుకు పోతారు, ఫరో నీడను ఆశ్రయిస్తారు, ఐగుప్తుకు దిగిపోతారు, హాగర్ను మళ్ళీ తెచ్చుకుంటారు. అందుకనే ప్రభు మనకు గుర్రాలు ఎక్కువ వద్దని చెప్పాడు. కాబట్టి ప్రభుకు స్తోత్రం. ప్రభు మన జీవితాల్లో ఇష్టపడేది ఏంటంటే, ఐ నీడ్ యువర్ గ్రేస్. నేను బలహీనుడను, నీ కృప నాకు కావాలి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు 9 నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణమవుతుంది. కాబట్టి నేను బలహీనతల్లోనే ఎక్కువ అతిశయిస్తాను అన్నాడు. ఎందుకంటే బలహీనతల్లోనే గ్రేస్ ఫ్లో అవుతుంది. ఎక్కడ గ్రేస్ ఫ్లో అయితే అక్కడైనా ఆనందిస్తాడనమాట. సో దేవుడు ఎందుకు ఈ కవనెంట్ రిలేషన్ మనతో కలిగి ఉన్నాడు? సో దేవునికి నరునికి మధ్యలో ఉన్న ఈ నిబంధన ఉద్దేశం ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు ఇంపార్ట్ ద గ్రేస్, ఇన్ ఆర్డర్ టు సప్లై ద గ్రేస్. కృపను ఆయన మనలోనికి ప్రవేశపెట్టాలి, మనలో ప్రవహింప చేయాలి అని ఆశపడుతున్నాడు అనమాట. అందుకనే దేవుడు చాలా ఉన్నతమైన వాడు, కానీ ఆయన మాత్రం తన చుట్టూ నిబంధనను ఆవరింపజేసుకున్నాడు. ఆ నిబంధన ఎవరితో? మనుషునితో. ఉద్దేశం ఏంటి? మనుషునికి కృప ఇవ్వాలని. కాబట్టి గాడ్ అండ్ మ్యాన్ కాంబినేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద గ్రేస్. కృప కొరకే దేవుడు మరియు మనుషుడు అనే కాంబినేషన్ వచ్చిందనమాట. సో దేవుడు మరియు మనుషుడు, దేవుడు మరియు మనుషుడు అనమాట. దేవుడు మరియు మనుషుడికి మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? వాస్తవంగా ఆది యందు దేవుడు, ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వాన మనుషుడు అనమాట. పెర్ఫెక్ట్ గాడ్ అండ్ పెర్ఫెక్ట్ మ్యాన్. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. తిమోతి 1:2-5 మనం చూస్తాం. ఈ మధ్యవర్తి ఏమవుడంటే ఇంకే అన్నటికీ చనిపోవడం. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా కృపను పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నాం. సరే వినండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనం మళ్ళీ చదువుదాం. పరలోకమందు ఒక సింహాసనం, సింహాసనం చుట్టూ చదివండి. సింహాసనం మంది ఒకడు ఆసీనుడై ఉండెను. ధనస్సు సింహాసనమును ఆవరించుండి. ఎంతవరకు మనం ధ్యానం చేసాం. 4వ వచనం చదువుదాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను అనే మాట చూస్తున్నాం కదా. 24 సింహాసనాల మీద ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు కదా. ఈ 24 పెద్దలు ఎవరు? 24 పెద్దలు ఎవరు అనేది ఒక మిస్టరీ. చాలామంది చాలా చెప్తారు. 24 మంది పెద్దలకు చాలా చెప్తారు.
అయితే నేను మాత్రం ఫస్ట్ నుంచి 24 మంది పెద్దల గురించి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు పాత నిబంధనలో అహరోను క్రమంలో ఉన్న 24 మంది పెద్దలు అని మనం గమనించవచ్చు. ఎందుకంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే కొండ మీదకి ఎక్కాడు. అక్కడ కొండ మీద మోషే చేతులు బరువెక్కినప్పుడు అటు ఇటు అహరోను మరియు హూరు ఆదుకున్నారన్నమాట. ఈ అహరోను ఎవరంటే యాజకుడు, హూరు ఎవరంటే మరి దేవుని మందిరంలో పనిచేశాడు. ఎవరు? అతని మనమడు, హూరు మనమడు బెసలేలు. కాబట్టి ఇక్కడ మందిరము అనేదేమో హూరును సూచిస్తుంది, యాజకత్వం అనేదేమో అహరోను సూచిస్తుంది, మోషే ఏమో ఉత్తరవాది అన్నమాట. అంటే నేడు యేసుప్రభు పరలోకంలో 3 పనులు చేస్తున్నాడు. నెంబర్ 1, ఆయన మన నీతికి ఉత్తరవాది. నెంబర్ 2, ఆయన మనకు ప్రధాన యాజకుడు. నెంబర్ 3, ఆయన సంఘానికి శిరస్సు, మందిరానికి ఆయన శిరస్సు. ఈ 3 విషయాలు కూడా మనకి ప్రకటన గ్రంథం 4లో గమనించవచ్చు. చూడండి ఒకసారి 4వ వచనం చదివితే 24 పెద్దలు ఉన్నారు. తర్వాత 6వ వచనంలో 4 జీవులు ఉన్నాయి కదా, 4 జీవులు ఉన్నాయి. తర్వాత 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే వచనం 9, 10 వచనాల్లో వధింపబడిన వాడై ఆయన మరి సంపాదించిన సంఘం మనకు కనిపిస్తుంది. సో 3 చెప్పండి. 1 24 మంది పెద్దలు, వీళ్ళు యాజకత్వాన్ని చెప్తున్నారు. 4 జీవులు, ఆయన మన నీతికి ఉత్తరవాది. 3 ఆయన సంఘానికి శిరస్సు, అహరోను, హూరు, మోషే. అహరోను, హూరు, మోషే. మోషే ఏమో ఉత్తరవాది, అహరోనేమో ప్రధాన యాజకుడు, హూరేమో మందిరపు పని కొరకై నియమించబడినవాడు. ఆ తర్వాత మనకి నిర్గమకాండంలో ముందుకెళ్తే హూరు మనముడు గురించి వివరాలు ఉంటాయన్నమాట. రైట్, వినండి. ఇప్పుడు కూడా ప్రకటన 4-5 అధ్యాయాల్లో యేసు ప్రభు పరలోకంలో 3 విషయాల్లో కనిపిస్తున్నాడు. ఒకటి, ఈ 24 మంది పెద్దల ద్వారా ఆయన ఎలా కనిపిస్తున్నాడు అంటే, ఆయన మన ప్రధాన యాజకుడు. పెద్దలకు మధ్య, 4 జీవులకు మధ్య. 4 జీవులు అంటే ఏంటి? సువార్త కదండి. సువార్త యందు దేవుని నీతి బయలుపడుచున్నది, రోమా 1:16. ఆయన నీతికి ఉత్తరవాది. 3 సంఘానికి శిరస్సు. 3 చెప్పండి మళ్ళీ ఒకసారి. మధ్యలో ఉన్నాడంటే యాజకుడు, ఉత్తరవాది, సంఘానికి శిరస్సు అన్నమాట. నీతికి ఉత్తరవాది ద్వారా మనకి ఏం కలుగుతుందంటే నీతి అని మైమరువు. చెప్పండి, నీతికి ఉత్తరవాది ద్వారా ఏం కలుగుతుంది? నీతి అని మైమరువు. ప్రధాన యాజకుని ద్వారా ఏం కలుగుతుందంటే ఆ నీతి అని మైమరువు ద్వారా ఆయన అనుగ్రహించే కృప కలుగుతుంది. ఈ కృప ఏం చేస్తుందంటే సంఘం అనే శరీరాన్ని నింపుతుంది అన్నమాట. సో శిరస్సు ఏం చేస్తుంది? శరీరాన్ని నింపుతుంది. కాబట్టి ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. 2 మన ప్రధాన యాజకుడు. 3 సంఘానికి శిరస్సు అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు గురించి 3 విషయాలు, ఈ 24 మంది పెద్దలు, 4 జీవులు, అలాగే సంఘానికి శిరస్సుగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. లేదండి నేను ఇంకోటి అనుకుంటున్నాను అనుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు కొంచెం మట్టుగా ఎరుగుదాము చెప్పండి. ఇప్పుడు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా ఎరుగుతాము. కానీ ఈ ధ్యానం నాకు ఎంత ప్రయోజనకరంగా అనిపించింది. కాబట్టి ఇది కూడా మీరు ఆలోచిస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 24వ అధ్యాయం చేయండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. అహరోనికి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. చెప్పండి. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతమ్మారు. ఓకే, నాదాబు అబీహులు ఏమయ్యారు? చనిపోయారు. లేవికాండం 10:1 వారు అన్యాగ్నిని తెచ్చినప్పుడే వాళ్ళని చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? ఈ 2 ఎవరు? ఎలియాజరు, ఏతమ్మారు. ఎలియాజరులో నుండి ఏతమ్మారులో నుండి వచ్చిన వారిని 24 మంది పెద్దలుగా నియమించారనమాట. ఇప్పుడు ఆ పెద్దల పేర్లు చదువుదామా? రైట్, చదవండి ఒకసారి. వచ్చిన 4 వారిని ఏర్పరచుట్లో ఏతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారి పెద్దలు అధికులు కనబడరు కనుక ఎలియాజరు సంతతి వారిలో 16,
ఏతామారు సంతతులు 8. 16 + 8 = 24 కదా. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎలియాజర్ల అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 5. ఏతామారులు ఎన్ని ఉన్నాయి? కాబట్టి 16 ఎక్కువ 8 తక్కువ కదా. ఎలియాజర్లోంచి 16 మంది పెద్దలు, ఏతామారులోంచి 8 మంది. దీనికి మనకి ఏం గిఫ్ట్ రాదు. ఓకే, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. 16 + 8 = 24. 24 మంది పెద్దల గురించి ఏ అధ్యాయంలో ఉంది? 24. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. ఓకే, 24. యెహోషువ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? లోకాసు వార్తలు ఎన్ని? అంతే. ఎందుకంటే లోకాసు వార్తలు యేసుక్రీస్తు యాజకుడు. 24 మంది పెద్దలు, 24 అధ్యాయాలు. లోకాసు వార్త ప్రారంభించబడిన అధ్యాయంలో జకరియా యాజకుడు. లోకాసు వార్త ముగించబడిన అధ్యాయంలో యేసుక్రీస్తు యాజకుడు. అహరోను క్రమంతో ఆరంభించబడి లోకాసు వార్త మెల్కీసెదెకు క్రమంతో ముగించబడింది. లోకాసు వార్త 24 అధ్యాయాలు. సో అహరోను క్రమంలో 24 మంది పెద్దలు. ఈ 24 మంది పెద్దలు కూర్చున్న వివరాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 24లో ఉందన్నమాట. అర్థమైందండి? ఓకే, ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ? ఓకే, 16 + 8 = 24. సో అహరోనులో నుండి 4 వచ్చారు. ఆ 4 చనిపోయారు. ఇప్పుడు 2 నుండి ఇది ఈ దావీదు కాలంలో 24 మంది పెద్దల్ని నియమించారు కదా. లోకాసు వార్త మొదటి అధ్యాయంలో ఉన్న జకరియా కదా. జకరియా ఎన్నో వాడు? 8వ తరగతి కదా అండి. అబియా తరగతి చూద్దాం రండి. ఇక్కడ అబియా అనే పేరు ఎక్కడుందో ఎతకండి. 7వ వచనం చదవండి. మొదటి చీటి యెహోయారీబునకు, 2వది యోదయాకు, 3వది హారీమునకు, 4వది షోయేరీమునకు, 5వది మల్కియాకు, 6వది 7వది 8వది. సో ఈ తరగతికి చెందినవాడు. ఓకే, 8వది అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఎలియాజర్ నుండి వచ్చాడా? ఏతాము నుండి వచ్చాడా? ఎలా చెప్పేస్తున్నారు వాళ్ళు? నువ్వు ఇది చెప్పావు కదా, నేను అదే కాదా అంటానని అందులో చెప్పారు. ఏతామారులోంచి వచ్చాడని మీకెంత తెలుసు? అట్లా కాదు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏం లేదు అక్కడ. అట్లా కాదు. ఇప్పుడు ఎలియాజర్ ఉన్నాడా? ఎలియాజర్ పేరుతో ఓ చీటీ వేస్తారు, అది మొదటి చీటీ. ఏతామారులోంచి 2వ చీటీ వేస్తారు. వినాలి, నా వైపు చూడండి. మొదటివాడు ఎలియాజర్లోంచి వస్తాడు, 2వవాడు ఏతామారు, 3వవాడు ఎలియాజర్. అది అక్కడ లెక్క. ఓకే, అది మరి తర్వాత మరి చూడండి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఏదో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పేయాలని ఉద్ర కింద ఒకళ్ళు ఎలియాజర్ ఒకళ్ళు ఏతామారు అంటే వినేవాళ్ళు ఈతకాయాలనుకుంటారు. రైట్, వినండి. ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే 24 మంది పెద్దలు. సో 24 మంది పెద్దల సింహాసనాలు ఎక్కడేసుకున్నాడు ఆయన? ఆయన సింహాసనం చుట్టూ వేసుకున్నాడు అనమాట. కొన్నిసార్లు మనం పెద్దలందరితో ఏం చేస్తాం? చర్చ చేస్తాం కదండి. ఈ చర్చలు ఎందుకు వేస్తాం? పెద్దలందరితో కూర్చొని అర్థమైందండి, తొక్కేయాల ఆడు ఈ మధ్యలో ఎక్కువ ఆడు ఎక్కువ చేస్తున్నాడు రా బాబాడు. ఆడు అంటే పాటకు ముందు ఆడు మైక్ దగ్గర కూర్చుంటున్నాడు. ఆడు మైక్ ఎట్టగా నువ్వు మైక్ ఆన్ చేయకు, ఒరే నువ్వు కీబోర్డు ఎత్తకు రాకు. ఈ అన్నమాట పెద్దలు. కానీ ఈయన చుట్టూ ఉన్న సింహాసనాలు ఉద్దేశం ఏంటంటే, మీరు నమ్మకమైన యాజకత్వం చేయండి, నా ప్రజల కృప అందాలి. మీరు నమ్మకమైన యాజకత్వం చేయండి, నా ప్రజలకు కృప అందాలి. ఓకే, మనం కూడా అటువంటి పెద్దలతో సమావేశం పెట్టుదుము గాక పెద్దాపురం కోరుకో. ఓకే, సో పెద్దాపురం కాన్ఫరెన్స్కి మనం దగ్గరలో ఉన్నాం. చాలామంది పెద్దలు ఇప్పుడు మన పరిచయలో జాయిన్ అవుతున్నారు. ఇదివరకు అందరూ పిల్లకాయల్లాగా ట్రీట్ చేశారు మనల్ని కదా. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడు మన దానిలో తలకాయలు. అప్పట్లో మన స్టీవెన్ అన్నే తలకాయ, భానుశ్రీ అన్నే తలకాయ కదండి. వీళ్ళిద్దరినో రూమ్లో వేసేసేవారు అనమాట, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారని. మన భానుశ్రీ అనే దెబ్బకి స్టీవెన్ అని బయట ఉండేవాడు. అది కృపావరం కదండి. అప్పట్లో మన పెద్దలేళ్ళే, కానీ ఇప్పుడు దేవుడు పెద్దలను మనకి ఇంకా చాలామందిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్దలు చాలామంది వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ పెద్దలందరితో మనము సమావేశం పెట్టాలి. పెట్టి ఏం చేయాలంటే మీరందరూ అందరికీ కృప అందే పెద్దరికం చేయాలి అని మనం కోరుకోవాలి. సో చూడండి, ఇప్పుడు పెద్దల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు
సమూయేలు గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. సమూయేలు గ్రంథం 2:35. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి మాట చెప్పాడు. ఏమనంటే నాకు అనుకూలముగా యాజకత్వం చేయాలి. ఆయన కోరిక ఏంది? నాకు అనుకూలమైన యాజకత్వం చేయాలి. దేవుడు కనికరించిన అలాగా దేవుడికి కృపనివ్వాలనే ఆశ ఉంది, కానీ యాజకునికి లేదనుకోండి, ఆయన అనుకూలముగా యాజకత్వం చేయడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అనుకూలముగా యాజకత్వం జరిగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరంటే అనుకూలముగా యాజకత్వం జరిగించేవాడు. అందుకనే మనం ఇక్కడ చూస్తున్నాము, నీ సన్నిధిని ఎప్పటికీ నీ యాజకత్వం చేసేవాడు వస్తాడు అని చెప్పాడు. నేను నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తాను అని చెప్పాడు. ఎందుకు ఇక్కడ ఎవరి ఉద్యోగం తీసేస్తున్నాడు? 36వ వచనంలో మనం చూస్తున్నాము, యాజకులు ఉద్యోగము తీసేస్తున్నాడు. ఎవరికంటే ఏలి ఇంటి వారికి. ఏలి ఇంటి వారికి త్వరలో ఉద్యోగం పోతుంది. ఏలి ఇంటి వారికి ఉద్యోగం ఎందుకు పోతుంది? నేను నమ్ముతాను ఏలి ఇంటి వారికి ఉద్యోగం ఎందుకు పోతుందంటే, ఏలి హన్నాను అపార్థం చేసుకున్నాడు. సో మొదటి అధ్యాయం సమూయేలు గ్రంథంలో కృపను అపార్థం. అసలు యాజకత్వం ఎందుకు? కృప వెళ్ళడానికి ఇది ఒక ట్యూబ్ లాంటిది, ఇది ఒక యానకం, మీడియా. సో యాజకత్వం, అయ్యగారు కొంచెం ఇటు కూర్చోండి, స్పీకర్ ఎదురకుండా ఉన్నారు కదా. యాజకత్వం అనేది ఒక మీడియా అనమాట, యానకం లాంటిది అనమాట. అటువంటి మీడియాయే కృపను ఏం చేసుకుంది? అపార్థం చేసుకుంది. కృపను ఏమనుకుంటుంది? ఇది మత్తు అనుకుంటుంది. కృపను మత్తు అనుకునే యాజకుడు ఎల్లప్పుడూ ఉండడు అనమాట. ఆయన తీసేశాడు, ఉద్యోగం పోయింది కదండి. యాజకులు ఉద్యోగం పోయింది అనే దగ్గర ఇలా చెప్పాడు. 36వ వచనంలో ఏం చెప్పాడంటే, యాజకునికి ఉద్యోగం పోయింది, వారు వచ్చి దండం పెడతారు అన్నాడు. వారు వచ్చి దండం పెడతారు అంటే దండం పెట్టినంత బ్రతిమాలినా కూడా వారిని ఆయన నియమించట్లేదంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన కృప చూపించడంలో ఆనందిస్తాడు. ఆయనకు కృపను అందించాలనే ఆశ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని ఆయన 24 మంది పెద్దలను చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. సో ఇది మనకు అర్థమగును గాక. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 18 లేదా 17 2017 పంపి పెద్దలను పిలిపించాడు. పెద్దలు వచ్చారు ఇక్కడికి. ఎవరు వచ్చారు? పెద్దలు వచ్చారు. పెద్దలకు వాక్యం మాట్లాడుతూ 24లో అన్నాడు, ఆయన సువార్త కృపా సువార్త అన్నాడు. ఏమన్నాడు? ఆయన సువార్త ఏంటి తెలుసా మీకు? ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్ అని చెప్పాడు. ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త కృపా సువార్త అని పెద్దల సమక్షంలో మాట్లాడాడు. రెండవది ఏం చెప్పాడు చూడండి, వచనం 32. రైట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ అని చెప్పాడు. దేవుని వాక్యము కృపావాక్యం. సో ఇదన్నమాట. పెద్దలను పిలిపించి పెద్దలకు ఏం చెప్తున్నాడంటే, మీకు తెలుసా, ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. కృపా సువార్త, సువార్తలో కృపా సువార్తే క్రీస్తు సువార్త. దేవుని వాక్యము కృపావాక్యమే. అర్థమైందండి? వాక్యం నీరుగా తీసుకోండి, ఈ నీటిని ఏం చేయొచ్చు? రక్తంగానా మార్చవచ్చు, రసంగానా మార్చవచ్చు. ఈనాడు ఇదే బైబిల్ పట్టుకొని అక్షర సంబంధమైన పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాక్యాలతో మనుషుల్ని చంపేస్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్ అంటారు. శిక్షా విధికి మరణ కారణమైన పరిచర్య. కానీ ఇదే వాక్యంలో నుండి జీవ సంబంధమైన పరిచర్య, జీవింపజేసే మినిస్ట్రీ.
కదండి. వాక్యాలను అక్కడ ఇక్కడ ఏరుకొని వచ్చి విశ్వాసిని పాపి అని తీర్పు తీర్చి విశ్వాసి శిక్షా విధిలో ఉన్నాడని చెప్పి విశ్వాసిని చంపే మినిస్ట్రీ అన్నమాట అది. అక్కడ ఏం జరుగుతుంది? ద వర్డ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. అది దేవుని వాక్యమే కానీ అది కృపావాక్యం కాదనమాట. ఇప్పుడు ఎందుకు పెద్దలను పిలిపించి చెప్పాడు? ఎందుకంటే పరలోకంలో ఆయన యొక్క సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. 24 మంది పెద్దలు 24 గేట్స్ లాగా ఉన్నారు. 24 మంది ఎవరున్నారు? ఎలా ఉన్నారు? 24 గేట్స్ లాగా ఉన్నారు. గేట్స్ లాగా ఉన్నారంటే అర్థం ఏంటి? కృప వీళ్ళ ద్వారా వెళ్ళిపోవాలి ప్రజలకి అన్నట్టున్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఎవరికి కృప వెళ్ళకూడదు అన్నట్టు ఉన్నారా? అసలు ఆయన సువార్త కృపా సువార్త, ఆయన వాక్యము కృపావాక్యము అని చెప్తున్నాడు అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు 24 మంది పెద్దల వలె మీరేం చేయాలంటే ఈ మందిరానికి ఉన్న తలుపులు ఎప్పుడు మూసేయాలో అప్పుడు మూసేయండి, ఎప్పుడు తీయాలో అప్పుడు తీసేయండి. ఎప్పుడు ముయ్యాలో అప్పుడు ముయ్యాలి, ఎప్పుడు తీయాలో అప్పుడు మీరు తీయాలి. ఎప్పుడు ముయ్యాలి? గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వల్ల మీకు కలిగిన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా దొంగతనంగా ప్రవేశించిన కపట ఇటువంటి వారికి ఏం చేయాలి? నిర్మోహమాటంగా గేట్లు మూసేయాలి. నిర్మోహమాటం గేట్లు మూసేయాలి. 5వ వచనంలో చెప్పాడు, సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియని లోబోటకు ఒప్పుకోలేదు. గేట్లు ముయ్యాలి. అట్ ది సేమ్ టైం ప్రజలకు దేవుని యొక్క కృప ప్రవహించినట్లు గేట్లు తెరవబడాలి. సో అది పెద్దల పని అన్నమాట. ఈరోజు పెద్దల పని ఏంటి? కృప వెళ్ళిపోవాలా ప్రజల్లోకి. అది పెద్దల పని. పెద్దల పని ఏంటంటే ప్రజల్లోనికి దేవుని యొక్క కృప వెళ్ళిపోవాలా. అది ప్రభు కోరుకుంటున్నాడు అన్నమాట. సో ఇక్కడ చూడండి వచనంలో ఇలా చెప్పాడు, 30వ వచనం. వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. పౌలు గారు ఉన్న దినాల్లోనే ఆ వంకర మాటలు ఏంటో పౌలుకి తెలుసు కదండి. ఏంటి వంకర మాటలు చెప్పండి? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. వీళ్ళెవరు? వంకరోళ్ళు అన్నాయండి తమ్ముడు. వంకర మాటలు పలికే మనుషులు. అర్థమైందా? అర్థం కాలేదా? పౌలు ఏమన్నాడు? కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా, అట్లని రాదు అనే వచనం ఎత్తి ఏం చెప్తారంటే పౌలు గారే చెప్పారు. ఏమని? పాపము చేస్తే దేవుడు కృప ఇవ్వడని చెప్పారు. కాబట్టి నువ్వు పాపము చేయకుండా ఉంటే ఆ రోజు నీకు దేవుడు కృప ఇస్తాడని చెప్తారు. ఆ వచనాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అంటే ఈ లెక్కన వీళ్ళు జ్వరం వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారు? జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, జ్వరం తగ్గాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే జ్వరంతో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు జ్వరం అంటుకుంటుంది. అర్థమైందా? సో యూ టేక్ కేర్. జ్వరం ఉండగా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే డాక్టర్ గారికి జ్వరం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కృప ఎలాంటిదంటే పాపం అనేది రాగానే కృప ఏమైపోద్ది? నీరసం వచ్చేసి ఓఆర్ఎస్ఎల్ తాగేస్తుంది కృప. అందుకనే పాపము కృపను ఎఫెక్ట్ చేసేసిద్ది అని. అంటే వీళ్ళందరూ ఎవరంటే కృప చుట్టూ 24 సింహాసనాలు వేసుకొని కృపను కాపాడుతున్నారనమాట. మా పని ఏంటంటే దేవుడు చెప్పాడు దీనికి చలి జ్వరం వచ్చేసింది కృపకే, మేమన్నీ దీని మీద బెడ్షీట్లు వేసి అమ్మ ఇది చచ్చిపోకుండా కృపను మేము కాపాడుతున్నాం, కాబట్టి పాపులు ఎవరు ఇక్కడికి రాకండి, విశ్వాసులు పాపం చేసినా కూడా మీరు ఎవరు ఇక్కడికి రాకండి, మేమందరం కృపను కాపాడుతున్నాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. కృప మనకెవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 24 నుండి రాసిన వచనాలు కృప మనకెవరు? మనకు తల్లి. పైనున్న యెరూషలేము మనకు తల్లి. సో గ్రేస్ ఈజ్ అవర్ మదర్. గ్రేస్ ఈజ్ అవర్ మదర్ అంటే కేర్ తీసుకోవాల్సింది ఎవరు? మదరే కదా. చదవండి, ఎక్కడ చదవండి? క్యారీస్ ఈజ్ అవర్ మదర్. క్యారీస్ అంటే గ్రీకులో గ్రేస్ అని. సో గ్రేస్ ఈజ్ టేకింగ్ కేర్ హియర్. యు ఆర్ నాట్ హియర్ టు టేక్ కేర్ ఫర్ ద గ్రేస్. నువ్వు గ్రేస్కి కేర్ చేసేవాళ్ళలాగా
అమ్మ మీరు ఎవరు రాకంటే కృప ఈ మధ్యలో అందరూ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, మీరు అందరూ వచ్చేస్తున్నారు, కృప అసలే ముసలిది అయిపోయింది, మీరు చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నారు, ఒకడేమో తుమ్మేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, కృప ఏమైపోయిద్ది అన్నట్టు ఉన్నారన్నమాట. వీళ్ళ రంగులన్నీ త్వరలో బయటపడిపోతున్నాయి. ప్రభుకు స్తోత్రం. వీళ్ళ రంగులన్నీ ఆల్రెడీ బయటపడ్డాయి. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అనే క్వశ్చను అది ఒక వంకర మాట. ఎవరిది వంకర మాట? విశ్వాస అసలు పాపంలో లేడు అని గ్రహించిన వాని వంకర మాట. అంటే పౌలు ఆనాడు వాక్యం చెప్తుంటుంటే వెనకాలే వీళ్ళు వంకర మాటలు చెప్తూ వచ్చేసారనమాట. 3:8 చదవండి. 3:8 రోమాపత్రిక. దీన్ని ఏమాట అంటారు? వంకర మాట. మేలు కలగాలంటే ఏం చేయాలి? కీడు చేయాలని ఎవరు బోధిస్తున్నారు? పౌలు బోధిస్తున్నాడు అని చెప్తున్నారు. మేలు కలగాలంటే అంటే వాళ్ళ ఉద్దేశంలో మేలేంటి? కృప. కీడేంటి? అది. రాబోయే కాలంలో కాబోయే పాస్టర్ కాబట్టి నీకు కరెక్ట్గా అర్థమైపోయింది. ప్రభుకు స్తోత్రం. కృప కావాలంటే పాపం చేయండి అని మేము చెప్తున్నాము అని వంకర మాటలు. వీళ్ళు ఎలా వచ్చేవారు తెలుసా? మన ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మన వాక్యం చెప్పి వెళ్ళాక వీళ్ళు వచ్చేస్తారు ఆ ఊరు. కావాలంటే మీరు చూడండి, తెస్సలోనికైలకు రాసిన సందర్భాల్లో, తెస్సలోనికైలను గురించి రాసిన సందర్భాల్లో అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ మాట చూద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పనిపాటు లేని దుష్టులు అనమాట. వాళ్ళని ఎంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వచనం 13. బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచున్నాడు. తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపు ఈయన వెళ్తున్నాడు, వీళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు వంకర మాట్లాడుకుంటూ. ఈ వంకర మాట్లాడడానికి వీళ్ళు ఏం చేశారంటే పనిపాట్లు లేని కొంతమందికి వీళ్ళు మరి అల్లరి చేయడానికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మనం ఇది గమనిస్తున్నప్పుడు మనం వాక్యం చెప్పి వెళ్ళిపోతాం కదా, అక్కడ వెనకాల వంకర మాటలు చెప్పేవాళ్ళు బయలుదేరి వస్తారు. వీళ్ళందరూ ఏమంటారు? ఏంటి మధ్యలో కృప 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 విస్తరించాలంటే పాపమందు నిలిచిందుమా అన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఆయన అనలేదు, వంకరోడు అన్నాడు. ఎవరా వంకరోడు? ప్రభువుని నమ్మిన వాడు పాపం విషయమై చనిపోయాడని గ్రహించిన వంకరోడు. వంకర మాటలు మాట్లాడేవాడు వాడికి గ్రహింపు కాలేదు కాబట్టి పౌలుని పట్టుకొని ఏమని తిడుతున్నాడు? మేలు కలగాలంటే కీడు చేయదుమా. 15వ వచనంలో ఏమన్నాడు? రోమాపత్రిక 6:15. కృప ఉన్నదని పాపము చేయుదుమా. కదండి. అసలు ఎంత పెద్ద ప్రశ్నలు వస్తాయంటే ఏంటండి బాబు ఈ మధ్యలో ఈ కృప అని చెప్తున్నారు. విశ్వాసులందరూ ఏం చేసేస్తారు? పాపం చేసేస్తారు. దేవుడు మాకు బాధ్యత అప్పగించాడు, ఎవ్వరు పాపం చేయకూడదని మేము చెప్పుకుంటూ తిరుగుతున్నాం, వీళ్ళేమో కృప అని చెప్పి అందరి చేత ఏం చేపించేస్తున్నారు అని పెద్ద ఫీల్ అయిపోతాడు. మీరు ఒక మాట చెప్పనా, నేను నా వైపోయానండి. ఇటు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు ఈ వ్యక్తి? పాపమందు నిలిచి ఉందమా అన్నాడు. అంటే విశ్వాసం ఎక్కడున్నాడు అనుకుంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఈ వ్యక్తికి వచ్చే క్వశ్చన్ ఏంటి? పాపం చేయదమని వస్తుంది. మనం ఎక్కడున్నామో అదే చేస్తాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? హవ్వ నువ్వు చేసింది ఏమిటి? నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు కదండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనమందరం క్రీస్తుతో లేబడి పరలోకంలో కూర్చున్నామా అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు? సత్క్రియలు చేయుటకై అంటాడు. అంటే మనం ఏం చేయాలనేది ముందు మనం ఎక్కడున్నామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎఫెసీ 2:7, 2:10. అంతేనా? ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం తెలియదు, వంకర మాట మాట్లాడేవాడికి విశ్వాసి పాపములో లేడు అని తెలియదు. అందుకని నెక్స్ట్ క్వశ్చన్ వెంటనే ఏమడుగుతున్నాడు? కృప ఉందని పాపం చేయదుమా అని అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు అందరూ ఆలోచన చేస్తే ఈ వంకర మాటలు నవ్వకో, ఎందుకు నవ్వుతున్నావు? రై డానీ పో మమ్మీ దగ్గర. సో మనం గమనిస్తున్నప్పుడు ఈ వంకర మాటలు పలికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజలకు దేవుని యొక్క కృపను రాకుండా అడ్డగించేశారు. మీకు కూడా చెప్పనా, అసలే 147:11 ప్రకారం
కృప ఇంపార్ట్ అయితే ఆయన ఆనందిస్తాడంటే, ఇప్పుడు ఈ అడ్డుగోడలుగా ఉండి మనుషులకు కృప అందకుండా చేస్తున్న వాళ్ళ మీద ఎంత సీరియస్ యాక్షన్ దేవుని దగ్గర నుంచి ఉండబోతుంది చూడండి మీరు. సో యేసు ప్రభు నామంలో నేను ప్రకటన చేస్తున్నాను, త్వరగా దేవుని ప్రజలకు కృప వెళ్ళునుగాక. అర్థమైందండి? గేట్స్ ఎత్తబడాలి, రివర్ ఫ్లో అయిపోవాలి. సో గేట్లు ఎత్తబడాలి. 24 గేట్లు అనమాట. నాగార్జున సాగర్కి ఎన్ని గేట్లు? తర్వాత చెప్పండి, నాకు తర్వాత తెలియదు. నాకు నాగార్జున సాగర్కి ఎన్ని గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్కి ఎన్ని గేట్లు, మీరు లెక్కెట్టకండి బాబు. మామూలుగా గూగుల్లో చూడండి. మీరు లెక్కెట్టడానికి మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఆటో మీద వెళ్ళి జనాలను వేసుకొని మీరు గేట్లు లెక్కెట్టుకోకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు పరలోకంలో 24 గేట్స్ ఉన్నాయన్నమాట. 24 గేట్స్లో నుంచి ఏం వెళ్ళిపోవాలా? గ్రేస్ వెళ్ళిపోవాలి. అది మాటామంతి చర్చ వేదిక. ఎవరితో? పెద్దలందరితో కూర్చొని ప్రభు చెప్తున్నాడు, నువ్వు వేసేవాళ్ళకి చికెను ధారాళంగా వేసేయి, ఇంకో పెద్ద నువ్వు మటన్ వేసేయి ధారాళంగా వేసేయి, నువ్వు సాంబార్ పోసేయి ధారాళంగా పోసేయి అని చెప్తున్నాడు. ప్రభు వాళ్ళు అపాత్రులు కాదు, నువ్వు అట్లాంటి ఏం చెప్పుకో. ఇలా చెప్తున్నాడు, వారి నీతి నేనే. కాబట్టి మీరేదో పెద్ద మీ ఐటమ్స్ అన్నట్టు పంచడం కాదు. వాళ్ళందరూ వాటి కొరకు అర్హత సంపాదించారు. నీతి ద్వారా కృప అంటే ఈ నీతి ఎవరు? ఆయనే మన నీతి. కాబట్టి నువ్వు ముఖం చూసి ముక్కలేయొద్దు, ఎందుకంటే వారి ముఖం నాదే, నేనే వారి ముఖం. 3వ జీవి. లూకాసు వార్త ఎన్ని అధ్యాయాలు? ఎంతమంది పెద్దలు కదండి? అలాగైతే లూకాసు వార్త జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గల జీవి. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు మనందరికీ ఆయనే మన ఫేస్కు ఉన్నాడు. కాబట్టి మీరు చెప్పండి, మీరు వడ్డేస్తున్నారండి, యేసు ప్రభు కూర్చున్నాడు బంతులు, ఏం చేస్తారు? మొత్తం అందరి దగ్గర ఆపిన బకెట్ ఈయన దగ్గర మొత్తం పోసేస్తారు యేసు ప్రభు దగ్గర. ఎందుకంటే ఆ ముఖం చూస్తే మనం ఇవ్వకుండా ఉండలేము, ఎందుకంటే హీఈస్ పెర్ఫెక్ట్. అలాగైతే ఈరోజు మనం అందరం దేవుని దృష్టికి పెర్ఫెక్ట్, ఎందుకంటే మనందరి ముఖం యేసు ప్రభువే. ఆయనే దేవునికి కనబడుతున్నాడు. కాబట్టి పెద్దలతో చెప్తున్నాడు, మీరు పైన కింద బయట చూడొద్దు, మీరు సంగతులను పైననే చూస్తున్నారు, అట్లా చూడొద్దు. దే ఆర్ క్వాలిఫైడ్ టు రిసీవ్ మై గ్రేస్. వారు నా కృపను పొందటానికి వారు అర్హులయ్యారు. హెబ్రీ 12:1 చదవండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12:1. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచు పరిగెత్తుదుము. ఎంతకీ ఆనందం ఏంటి? టు ఇంపార్ట్ ద గ్రేస్. ఆయన ఆనందం ఏంటి? కృపనివ్వటమే. పరలోకంలోనికి యేసుప్రభు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటాడంటే, ఎందుకంటే ఆయన మన నీతి కదా, ఈ నీతి ద్వారా కృప వస్తుంది. అందుకని ఆయన చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా అని అంటే, ఇప్పుడు నుంచి గ్రేస్ రివర్స్ ఫ్లో అవుతాయి, సో అందుకని నేను వెళ్ళిపోతున్నాను. అది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఇప్పుడు సిలువను ఎలా తట్టుకొని ఉంటాడు? ఈ ఆనందాన్ని బట్టే. ఈ ఆనందాన్ని చూశాడు, సిలువను తట్టుకున్నాడు. మనమేమో సిలువ దగ్గర ఉండి ఆనందం దగ్గర రావట్లే. అర్థమైందండి? చాలామంది యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అని నమ్ముతున్నారు, కానీ ఆ సిలువ వేయబడినప్పుడు ఆ సిలువను ఎందుకు సహించాడు? ఆ అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు? ఇదంతా ఎందుకంటే, నేను ఇప్పుడు చనిపోతాను, వీరిని పాప విముక్తులుగా చేస్తాను, తిరిగి లేస్తాను, వీరు నీతిమంతులుగా చేస్తాను, నీతిమంతులైతే వీరందరూ దైవ కృపకు వీరు పాత్రులు అయిపోతారు. సో ఆనందం కొరకు ఆయన సిలువను సహించాడు. ఇప్పుడు మనమందరం ఏం చేస్తే ఆయనకి ఆనందం? కృపను పొందితే ఆనందం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వెళ్ళి మళ్ళీ మనం ట్యాప్ ఇప్పేస్తున్నాం యేసుప్రభు సిలువ దగ్గర. ఏ ట్యాప్? కార్చేస్తున్నాం. ఏమని చెప్పండి. నా చేతులు చేసిన పాపంబుకై నీ చేతులలో చీలల్ బిగించిరా. కదండి? నిజంగా అసలే
ఆ పాట పాడుతున్నప్పుడు స్పీడ్కి కూడా పాడనీయరు. ఎందుకు? స్పీడ్గా పాడినోడికి అసలు బాధే లేదు అన్నట్టు కదండి. ఉమ్మి వేసినా గాని ఉరాకుంటివా ప్రభువా, నమ్మిన వేళ నవుమ్మి లేదని చూపా, బలి అయితివా కదండి. అసలు అలాగ పాడితేనే సిలువ ధ్యానం. అంటే మనం మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే కరుణామయుడు సినిమా ముందెట్టుకుని ఏడు చేస్తున్నాం మనం. అసలు ఆయన ఎందుకు అసహించాడు? మనల్ని కృపకు పాత్రలుగా చేయడానికి. ఇప్పుడు మనం కృపను తీసుకుంటే ఆయనకు ఆనందం. ఆయన అన్నం వండాడు, చెప్పండి, విందు సిద్ధమైంది, వచ్చి పూజించండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఆ వంట ఎంత కష్టమై ఉంటుంది. ఆ వండటానికి ఈయన కాళ్ళు, ఈయన చేతులు ఎంతగా అయినా కదండి. ఆ వంటగదిలో ఎంతగా అని మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా టిఫిన్ తినరా బాబు అంటే, అమ్మా నువ్వు ఉప్మా వండుతాకు నువ్వు ఎంత బాధపడ్డావమ్మా, ఇదంతా కరెక్ట్, ఎందుకు ఈ బాధ అంతా? నువ్వు తింటాను కదా, నువ్వు తింటే ఆయన తృప్తి పొందుతాడు కదా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడు. ఇదంతా చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏడుస్తున్నాం. ఇది చెప్తే ఏమనుకుంటారు? యేసుప్రభు సిలువ మరణం ఈనాడు అంతలోకి అయిందా అంటారు. ఇది లోకం అవటం కాదు, మీకు అర్థం కావట్లేదు. ఆయన సిలువ మరణం పొందింది ఎందుకు? మనము నిరంతరము ఆయన కృపను పొందటానికి ఇచ్చాడు కదండి. ఒకసారి గలతీ పత్రిక మీకు తెలిసిన మాట అయినా చదువుదాం. 2:21 చదవండి. గలతీ 2:21. దేవుని కృప నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అనుకునే వాళ్ళందరూ క్రీస్తు మరణాన్ని నిష్ప్రయోజనం అంటున్నారు. యేసుప్రభు చనిపోవటం వల్ల మనం ఎవరు? నీతిమంతులు అని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు ఇంకా నీతిమంతులు అవటానికే జీవిస్తున్నారు. దేవుని దృష్టికి అంగీకరించబడ్డానికి జీవిస్తున్నారు కదా. అలా జీవించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన మరణాన్ని నిష్ప్రయోజనం అంటున్నారు. నిష్ప్రయోజనం అన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఆయన మరణం నిష్ప్రయోజనం అండి అన్నవాళ్ళే ఆయన మరణం కొరకు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు నిజమైన తల్లో ఎవరు నిజంగా తల్లో కష్టం. ఎందుకంటే వాళ్ళ పేగులు ఎక్కువ తరిగిపోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. అవునా? మరి మీరందరూ చెప్పండి, ఇప్పుడు మనమందరం సంతోషపడి ఆనందించుట యుక్తమే. లూకాసు 15లో ఏమన్నాడు? మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే కదండి. కరెక్ట్గా మనం పెళ్ళి అనే మంచి హడావిడిలో పెళ్లి చేసుకుంటూ ఉంటాం, లేదా పెండ్లి హడావిడిలో ఉంటాం కదండి. పెండ్లి కుమారుడు మనతో ఉన్నాడు, గారెలేస్తాం, బూరెలేస్తాం, జంతుకులేస్తాం కదండి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఎవడో వచ్చి ఏం ప్రకటిస్తాడు? ఉపవాసం ప్రకటిస్తాడంట కదండి. పెండ్లి ఇంటిలో ఏం ప్రకటించకూడదు? ఉపవాసం ప్రకటించకూడదు. యేసుప్రభు శిష్యులందరూ పెండ్లి ఇంటి వారందరూ చాలా ఆనందంగా ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చి, ఏమి నీ శిష్యులు ఉపవాసం ఉండరా? పెద్దోడు వచ్చేసాడు, నానా నీకు తెలియదా ఇవి 7 days? అయ్యి బాబా అయ్యి కాదు, ఉపవాస దినాలు అనండి. ఎందుకు? మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారు. ఈ ఏ దినాలు? నువ్వేం చేస్తున్నావు? కోడి కాదు, కోడి గుడ్డు కాదు, మేక కాదు, నువ్వేం వధించావు? అంత ఆనందం ఉందా నీకంటే? అప్పుడు అన్నాడు, మనము ఇప్పుడు సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఏది యుక్తమో అది కొంతమందికి అప్రస్తుతం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి? ఆయన దేవుని కుడి పార్శ్వాన ఆనందించాలి, మనము ఆయన కృపను పొందుకుంటూ ఉండటం ద్వారా. అందుకే ఆయన సిలువలో ఇప్పుడు మనం ఏడ్చేస్తున్నాం అనమాట. దేని కొరకు ఏడుస్తున్నాం? ఉండయా బాబు, నువ్వు అసలు ఆ మేకు నీళ్ళు ఎందుకు గుచ్చారు? అది ఎంత పొడుగు ఉంది? ఉండయా బాబు, ఆ ప్రక్కలో నిన్ను అలాగే ఎలా పొడి చేశారు? అసలు ఎలా తట్టుకున్నావయ్యా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనకేమైపోతుంది చెప్పండి? అసలు ఎలా అల్లాడిపోయాడండి ప్రభు అని చెప్తున్నారు. ఈ వివరణకి కింద ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోతారు? ఏడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఏడ్ చేసి బయటికి వెళ్ళి ఏమనుకుంటారు? ఇశ్రాయేల్ అన్న ఈ దుఃఖము మారు మనసు కలిగిస్తుంది అనుకుంటారు.
ఈ దుఃఖం మారు మనసు కలిగిస్తే యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దని చెప్పడు. ఏడ్చేయండి మీలో మారు మనసు వచ్చేసిద్ది అని చెప్పాడు. ఇశ్రాయేలుకు మారు మనసు ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలుకు మారు మనసు ఎప్పుడు వస్తుంది? వారి కొరకు నియమించబడిన క్రీస్తు యేసు వచ్చినప్పుడే. డానీ, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఇశ్రాయేలుకు మారు మనసు రాలేదు. ఎన్ని సంవత్సరాలు రాలేదు మారు మనసు? ఎంత ఏడ్చారు వాళ్ళు ఆ రోజు సిలువ దగ్గర యెరూషలేము కుమార్తెలు? ఎందుకు ఏడ్చుంటారు? కరుణామయుడు సినిమా చూస్తే ఏడనోళ్ళు ఉంటారండి. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తే ఏడనోళ్ళు ఉంటారా? అది రియల్ కదా. ఆ రోజు చూసి ఏడ్చేసారు వాళ్ళు. కానీ ఆ దుఃఖము ఎటువంటి మారు మనసు కదా. అందుకనే 31 రాత్రి ఏడుపులు ఏవి కూడా జనవరి 1లో ఇంపాక్ట్ ఏవి కలిగించవు. నేను ఇందాకే చెప్పా కదా, 31st నైట్ ఏడుస్తారు, ఫస్ట్ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర గొడవాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఫిబ్రవరిలో వస్తారు. అది కూడా పాస్టర్ గారు వచ్చి బతిమాలాలి, అమ్మ నువ్వు లేకపోతే జనవరి 1కి మళ్ళీ భోజనాలు ఎవరు వండుతారంటే, అమ్మ నేనే కదా వచ్చేస్తున్నానని వచ్చేస్తారు వీళ్ళు. ఇటువంటి దుఃఖాలతో ఏమాటి ప్రయోజనం మనకు లేదు. కాబట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఏది యుక్తమో అదే మనం జరిగించాలి. ఇప్పుడు యుక్తమైంది ఏంటి? ఇప్పుడు నాట్యం చేయడం యుక్తం, ఇప్పుడు వాయిద్యాలు వాయించడం యుక్తం, ఇప్పుడు నాట్యం చేయడం యుక్తం, ఇప్పుడు సంతోషపడటం యుక్తం, ఇప్పుడు గంతులేయటం యుక్తం. ఎందుకంటే దీని కొరకే ప్రభు చనిపోయాడు. వంకర మాటలు పలికేవారితో జాగ్రత్తగా ఉందాం. మీరైతే వంకర మాటల నుంచి తప్పించుకున్నారు, ఇంకా చాలామందిని ప్రభు కాపాడుగాక. ఎందుకంటే కొంతమంది ఎవరైతే వచ్చి వెళ్ళి వెళ్తున్నారో మీకు అందరికీ నేను చెప్తాను, మీరు ఏ పెద్దలనైతే పెద్దలు అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని మూసేశారు అంతే. గలతీపత్రిక 4లో ఏమన్నాడు? వారు మీ మేలు కోరు మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవాలని మిమ్మల్ని బయటికి త్రోసివేశారు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని మూసేశారు అన్నమాట. ఇవి ఏ డోర్స్? ఇవి ఈ పెద్దలు ఏ డోర్స్? గ్రేస్ పొరపాటును కూడా లోపలికి రాకుండా క్లోజ్ చేసేసిన డోర్స్. కానీ ప్రభు స్తోత్రం, ఈ దినాల్లో ప్రభు మన కొరకై ఆయన చేసిన ఒక పెద్ద చర్చ ఏంటంటే 24 మంది పెద్దలు చుట్టూ ఉండగా ఆయన చెప్పాడు, అందరికీ కృపావాక్యం వెళ్ళిపోవాలి, అందరికీ కృపాసువార్త వెళ్ళిపోవాలి, కృప ప్రవాహం జరగాలి అని ఆయన కోరుకున్నాడు అనమాట. అందుకనే ఈ దినాల్లో వంకర మాటలు మాట్లాడేవాళ్ళు వంకర మాటలు కూడా మనం వివరంగా చెప్తూ ఉండాలి. ఎందుకంటే అభిషేకం అన్నింటినీ బోధిస్తుంది. అభిషేకం అన్నింటినీ ఆ వంకర మాటలు ఏంటో మనం ఖచ్చితంగా గుర్తించాలన్నమాట. అభిషేకం అన్నింటినీ బోధిస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 31వ వచనం మనం చూద్దాం. రైట్. పౌలు ఎందుకు కన్నీళ్ళు విడిచుంటాడు? పౌలు ఎందుకు కన్నీళ్ళు విడిచుంటాడు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు అర్హుడిగా చేశాడండి. ఇప్పుడు నేనున్నాను, నేను దేవుని కృపను పొందాలంటే నేనేమవుతే చాలు? నేను నీతిమంతుడైతే చాలు కదా. ఆ నీతిగా ప్రభువు నన్ను చేశాడు. ఇప్పుడు నేను కృపకు పాత్రుడిని. కానీ వీళ్ళు మధ్యలో దూరేశారు ఈ పెద్దలు. వచ్చేమంటున్నారు, నుప్పట్లలో కృప ఇస్తే ఆడేం చేస్తాడు? కృప ఉందని పాపం చేసేస్తాడు. వీళ్ళ అర్థం అది చేసుకుని వీళ్ళు అడ్డొచ్చేసారు. ఇటువంటి వారి విషయంలోనే మనకు కన్నీళ్లు గారుస్తాం. అర్థమైందా? ఇక్కడ పౌలు కన్నీరు కార్చాడని కూడా కన్నీరు కార్చేస్తున్నారు కొంతమంది. ఆయన కన్నీరు కార్చింది ఎందుకు? మీరెందుకు కన్నీరు కారుస్తున్నారు? అర్థమైందా? ఆయన ఎందుకు కన్నీరు కార్చాడు? మీరెవరు? అసలు మీరెవరంటే ప్రజలకు కృప వెళ్ళకుండా అడ్డుకుని పెద్దలు మీరు. కానీ మీరు పౌలు కన్నీరు కాచాడు, ఆయన ఎవరు? నమ్మకమైన సేవకుడు కాదు. నమ్మకమైన సేవకులు అవ్వాలంటే కన్నీరు కాచాలి, మీరు కాచేస్తున్నారు. అసలు ఈ వెనకాల నవ్వుకునేది ఎవరు చెప్పండి? వాడు నవ్వుకుంటాడు. వాడు నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు? యెరూషలేము కుమార్తెల కన్నీరు నీలో కనపడుతుంది, ఆడికి ఆనందమే. ఇంకోటి ఏంది? పౌలులాగా ఉండాలి మనం అన్ని విషయాలు అని చెప్పి పౌలు ఏడుస్తూ వాక్యం చెప్పాడు. ఆయన కొంతమంది వాక్యం ఏడుస్తే చెప్పేవారు. మీకు టీవీ ఛానల్లో కొంతమంది వాళ్ళు ఉంటారు, స్పెషల్గా ఉంటారు. వాళ్ళు అసలు వాక్యం అంతా ఏడుస్తూ అని చెప్తారు.
చూడలే మీరు ఎప్పుడు? కొంతమంది కళ్ళు మూసుకొని చెప్తారు, అదొకటి. అసలు టీవీలో కళ్ళు మూసుకొని చెప్పడం ఒకటి, కెమెరా ముందు. కొంతమంది అసలు మొత్తం అంతా ఏడుస్తాయని చెప్తారు. ఇక ఏడుస్తూ చెప్పేది బాగా పండటానికి వెనకాల టట్ అంటాయో సన్నయ్య నొక్కుళ్ళు అనమాట. వెనకాల సన్నయ్య నొక్కుళ్ళు నొక్కుతూ ఉంటారు. సన్నయ్య అవుతూ ఉంటుంటే వాళ్ళకి మొత్తం అంతా ఏడిపోయి. ఇక ప్రతి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన నేను వచ్చిన మామూలుగా చెప్పొచ్చు కదా, అది కూడా ఎంతో ఏడుస్తా చెప్తారు. ఎందుకు? నేను రాత్రింబగళ్ళు మానక కన్నీళ్లు విడిచో మీకు బుద్ధి చెప్పితునని అన్నాడు. చూసారా, పౌలు ఏడ్చాడు. సో మనం కూడా ఏడవాలి. అసలు పౌలు ఏడ్చింది మీ గురించే. ఎందుకంటే ఇందా చెప్పా కదా, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదని మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. మరి బలహీనతను బట్టి కొంతమందికి అర్థం అవ్వాలి కదా, మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. పూజారి కూడా వెత్తాడండి. అసలు నిజంగా బర్నబా నిజమైన సేవకుడైతే పూజారి బాబోయ్. ఏం చేశారా మీ పెద్దలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఏముందండి? ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వల్ల జీవనము. అక్కడ ఆలయం ఏ ఆలయం? దేవుని సంఘమేనా? కొరింథీలో ఆలయాలు ఉన్నాయి కదండి, దేవాలయాలు. అందులో ఎవరుంటారు? పూజారులు ఉంటారు. అది చెప్తున్నాడు అక్కడ. కాబట్టి నాకు మాత్రం అటాక్ చేసేద్దామంటే నేను వచ్చినంత మిమ్మల్ని అటాక్ చేసేస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విషయం ఏంటంటే దేవుడికి కృప ఇవ్వాలని ఉంది కానీ ఆగిపోయింది లైవ్. దేవుడికి కృప ఇవ్వాలని ఉంది కానీ వీళ్ళు కృపను పొందకుండా ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు అన్నమాట. అర్థమైంది? ఆడియో వింటున్నావు నువ్వు కంటిన్యూస్గా. సో మనము గమనించినట్లయితే ఇప్పుడు వీళ్ళ గురించి పౌలు కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నది కేవలం వీరి గురించే. సో మనకు కూడా కన్నీరు రావాలి, మనకు కూడా కన్నీరు రావాలి. ఇది అర్థమైతే మనకు ఖచ్చితంగా బాధ కలుగుతుంది కదా. చాలాసార్లు కొంతమంది వింటారు, విన్న తర్వాత వాళ్ళు ఎక్కడ పడుతున్నారు? వెళ్ళి ఈ వంకర మాటల్లో పడిపోతున్నారు. వంకర మాటల్లో పడిపోవడం ద్వారా నిజంగా వాళ్ళ జీవితాలకు వెళ్ళే ఫ్లో ఏమవుతుంది? ఆగిపోతుంది. ఇందాక సిస్టర్ నేను మాట్లాడుకుంటున్నాను. నిజంగా కొంతమందికి ఎంత కృప కావాలంటే అంత ఉంది, కానీ వాళ్ళు వినకుండా వాళ్ళ చెవులు మూసేస్తున్నారు. నిజంగా సిస్టర్ ఒక పదం వాడింది, నేను అది దాన్ని అంటాను ఇరిటేషన్ అన్నది. చూసారా, ఆ ఇరిటేషన్ ఏంటో కాదు, ఆత్మలో దుఃఖం అన్నమాట. అది మూలుగు. వినకుండా చేసేస్తున్నాడు, వంకర మాటలు చెప్పేస్తున్నాడు. ఈ పరిచర్య గురించి వంకర మాటలు చెప్పేసి అబ్బబ్బబ్బబ్బే అది కరెక్ట్ కాదని ఏదోడితో చెప్పేసి వాక్యం వినకుండా చేసేసి మొత్తం చాలామందిని దైవుని కృపలో నుండి తొలగిస్తున్నారు. అందుకనే ఇక్కడ పనిని మనం ఎలా ఖండించాలో కూడా చెప్పాడు. ఒకసారి చదువుదాం అపోస్తల కార్యముల గ్రంథం. అన్న మీరు ఏం రెడీ? వైఫై పెట్టాలి, అది నేను చెప్పేది. మీరు నాకు మందిరం కట్టినప్పుడు ప్రామిస్ చేశారు, మీరు ప్రామిస్ నిలబెట్టుకోలేదు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నం చేసి వారిని ఎదిరించాను. అలాగైతే వినండి, విశ్వాసం నుండి తొలగించాలి. ఈరోజు ఏంటి ప్రయత్నం? కృపలో నుండి తొలగించాలి, దేవుని కృప అందకుండా చేయాలని. అప్పుడు పౌలు రియాక్షన్ చదవండి ఎలా ఉందో. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిపోయాడు అనమాట. సో మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడి ఏమన్నాడు? సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ మానొద్దు. మళ్ళీ చదవండి 11 చదవండి. ఇదిగో ప్రభు తన చెయ్యిని మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచి ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించరని వెదకుచుండెను. ఇదే అందరికీ జరుగును గాక. ఎవరికి? దేవుని యొక్క కృపలో నుండి తొలగించే వారికి ఇది జరగాల. కొంతకాలం వారు సూర్యుని చూడకుండా మబ్బు వారిని కమ్మును కాక. అర్థమైందా? ఆత్మతో నింపబడి వస్తున్న మాట ఇది, ఆత్మావేశం ఇది.
ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది, విగ్రహాలతో నిండిన పట్టణం. అదే ఆత్మ ఇక్కడ మనం చూస్తున్నాము, కృపలో నుండి విశ్వాసంలో నుండి తొలగించాలని ఈ ప్రయత్నం చేస్తున్న ఈ గారడి వాడిని నువ్వు సమస్త దుర్మార్గంతోను కపటంతోనూ నిండినవాడా అని చెప్పింది. కాబట్టి దేవుడు ఎలాగ మీ నోట పలికిస్తాడనమాట, ఎలాగ దేవుడు మీతో మాట్లాడిస్తాడు. ఎందుకు మాట్లాడిస్తాడంటే మనం అలా మాట్లాడినప్పుడే వాడికి జరగాల్సింది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనము ఎక్కడుండి చేయాల్సిన ఒక పని ఉంది, అదేంటంటే ఈ పెద్దలు, ఏ పెద్దలు? వంకర మాటలు పలుకు పెద్దలు. ఎవరు వీళ్ళు? కృపలో నుండి తొలగించాలనుకునే వాళ్ళు. సో వాళ్ళని మనము ఈ విధంగా మాట్లాడాలి, వారి విషయంలో మనం ఇలాంటి ప్రకటన చేయాలి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి వచనం చూద్దాం. చాలండి. ఇప్పుడు 24 చదవండి. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. అలాగైతే వినండి, ఇప్పుడు వీళ్ళకి అధికారం ఎక్కడి నుంచి రాలేదు? పైనుండి అయితే రాలేదు. కాబట్టి వీళ్ళు చేసే పనికి పైనుండి అధికారం రాలేదు, కానీ మనం చేసే పనికి పైనుండి అధికారం ఉంది. మనం చేసే పని ఏంటి? సమస్త దుర్మార్గముతోనూ కపటముతోనూ నిండినవాడు, అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి, దేవుని యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇక కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుండా మబ్బు చీకటి నేను కమ్మును గాక అనేది చెప్పడానికి మనకు అధికారం ఉంది. అన్న హెసెద్ బర్త్డేగా వాక్యం చెప్పారు, మనం శాసనం చేయాలని. 15th ఆగస్టే కదన్న, హెసెద్ డే. శాసనం చేయాలని కదండి. ఇప్పుడు మన శాసనం మీద సంతకం ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అది పైన సంతకం ఉంది, కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ వెళ్ళవు. కాబట్టి ఈనాడు ఎవరెవరైతే బయలుదేరి వెళ్ళి వంకర మాటలు పలికి రహస్యంగా ప్రవేశించారో వీళ్ళకి పైనుండి అధికారం లేదు. అది మనకు తెలుసు. అది మనకు తెలుసు కాబట్టి మనకు పైనుండి సీల్ ఉంది, మనకు పైనుండి ఏముంది? ఆథరైజేషన్ ఉంది, మనందరికీ పైనుండి అధికారం ఉంది. సో మనం ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. ప్రభు ఈ కృప మనకు దయచేయను గాక కదా. దానియేలు కాలంలో మాదీయుల పారసీకుల చట్టం ప్రకారం సంతకం చేయబడిన శాసనం కూడా ఏమైంది? పైనుండి వచ్చిన అధికారానికి లోబడింది కదా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల పైన ఉన్నాడు. అట్టి మనస్సాక్ష్యం అనుకుంటే శక్తులన్నిటికీ పైగా మనకు అధికారం ఉంది. సో ఈ అధికారంతో మనం ప్రకటన విడుదల చేయాలి. సో ప్రకటన విడుదల చేద్దాం, మనమందరం ప్రకటన విడుదల చేద్దాం. మనం చేసే ప్రకటన ఏంటో కాదు, ప్రత్యక్షతే మన ప్రకటన. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, తెలుగులో ప్రకటన గ్రంథం, అవునా కదా. ప్రత్యక్షత అనే దగ్గర ప్రకటన 1:1 ఉంది ప్రకటన. సో మనం ఏం ప్రకటిస్తున్నాం? మనకు వచ్చిన ప్రత్యక్షత. ఈరోజు మనకు వచ్చిన ప్రత్యక్షత ఏంటి? ఈరోజు ఈ పూట మనకు వచ్చిన ప్రత్యక్షత ఏంటి? పరలోకంలో దేవుడు పెద్దలతో కూర్చున్నాడు. ఆ పెద్దలతో ఏం చెప్పాడంటే ఇక కృప ప్రబలాలి, ఇక కృప విస్తరించాలని అన్నాడు ఆయన. ఇక ఆయన అక్కడ సంతకం చేశాడు. ఇక్కడ మనము ఆ ప్రాసెస్లో ఉండాలి. మనమందరం ఇక్కడ తిరుగుతూ ఉండాలి. ఏం తిరుగుతున్నారంటే పెద్ద శాసనము అక్కడ సంతకం అయిందంటే 24 మంది పెద్దలతో కూర్చొని ఆయన చెప్పాడు ఏమనంటే గేట్స్ ఎత్తేయండిరా, నీళ్లు పోనీయండిరా అని చెప్పాడు. కాబట్టి ఈ వంకర మాటలు పలికే వాళ్ళందరినీ మబ్బులతో కప్పేయాలని ప్రభు మాతో ప్రకటన చేయమన్నాడు. మేము చెప్తున్నామని మనం చెప్పాలి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి. ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరించిపోవాలంతే. అసలు ఇప్పుడు సుమంత్ వాళ్ళ నాన్న కృప అర్థం చేసుకొని వాక్యం వింటున్నప్పుడు మా నాన్న బర్ణబాన్ పిచ్చోడైపోయాడు, పొద్దురే లేచి జూమ్ మీటింగ్ ఒకటి పెట్టుకుంటున్నాడు అని ఏదో అనుకొని ఉంటాడు. ఏమైంది ఇప్పుడు?
ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అనుకుంటారు, మేము అనుకుంటే ఏమనుకుంటారు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు బర్నబాస్ పిచ్చోళ్ళు అయిపోయారు అనుకుంటుంది. అనుకుంటుంది. కానీ రేపు పొద్దు రాంగ్ కూడా వస్తుంది ఇందులోకి కదండి. అంటే ఇప్పుడు సుమంత్ దేవుని కృతజ్ఞత చెప్తాడా లేదా? ఎందుకు చెప్తాడు? కృప ఎప్పుడైతే ఒక వ్యక్తిలోకి వస్తుందో వాళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ ఏ విషయంలో చెప్తారు తెలుసా? ఆ మోసకారి పెద్దల నుండి మమ్మల్ని కాపాడు, నీకు వందనాలు అని చెప్తారు. ఆ పెద్దలు ఏం పెద్దలండి? ఏలి ఇలాంటి పెద్దలు ఎంత ఎత్తుంటే ఏంటి? స్థూలకాయలు ఎంత ఎత్తుంటే ఏంటి? వాళ్ళు చేసిన పని ఏంది? మంద దృష్టి కలిగి ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, దీపము ఆరిపోక మునిపే, ఎందుకంటే ఆయన దీపాన్ని ఆర్పేవాడు. ఆరిపోతున్నట్టున్న సమయంలో మన దీపాలను ఆయన ప్రజ్వలింపజేశాడు. ఎలాగూ? సమూయేలు నాకు ప్రత్యక్షతను తిరిగి తీసుకొని రావటం ద్వారా, బాలుడైన సమూయేలుకు దేవుని వాక్యం రావటం ద్వారా తిరిగి మరల ఒక గొప్ప కార్యాన్ని ప్రభు తలపెట్టాడు. దావీదు రాజును అభిషేకించింది సమూయేలు కొమ్మే. కాబట్టి మీరు ఆలోచన చేస్తే దేవుడి దినాల్లో అదే చేస్తున్నాడు. కాబట్టి కృప ఎక్కువ మందికి వెళ్ళిపోవాలి. అందరూ కృతజ్ఞతలు చెప్పేయాలి. నాకు చాలామంది కృతజ్ఞతలు చెప్తారు. ఎందుకు చెప్తారు కృతజ్ఞతలు అంటే? ప్రభువు మమ్మల్ని దర్శించాడు, వెలిగించాడని. నిన్న దేవుని సేవకులు కూడా వారు చెప్తున్నారన్నమాట. అంటే నా మనోనేత్రాలు నువ్వు తెరిచేవని నీకు చాలామంది కృతజ్ఞతలు చెప్తారు. అందుకనే కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి కృతజ్ఞతాస్తుతులు విస్తరించిపోవాలా. ఎందుకంటే ఒకప్పుడు నేను చెయ్యకూడదు అనుకునేదే నేను చేసి యథార్థంగా చాలామంది ఒప్పుకోవట్లేదు. నేను ఈ పరిచయం గురించి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ మినిస్ట్రీ పోర్నోగ్రఫీ నుండి విడుదల కలిగించే మినిస్ట్రీ అని చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. అది అశ్లీలమైన వెబ్సైట్లకు బానిసలైన వారిని విడిపిస్తుంది. అన్నయ్య చెప్పాడు బహిరంగ సాక్ష్యం. ఇప్పుడు దాకా ఎవరు యవనస్తులు చెప్పలేదు నిలబడి. మీకు కూడా తెలుసా, నేను ఈ వాక్యం చెప్తుంటుంటే ఒక అన్న ఈ వాక్యం వింటూ అన్నాడు, బర్నబాస్ని నేను యథార్థంగా చెప్తున్నాను, పెళ్ళి కాకముందు నేను పోర్ను చూశాను, పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అదే చూస్తున్నాను. నేను చూడడం కాదు, నేను కొంతమంది సేవకుల ఫోన్లో హిస్టరీ చూశాను, అవి అవే ఉన్నాయని చెప్పాడు. వాళ్ళు చెప్తున్నారంటే ఏమని? అమ్మో కృప విస్తరించవాలంటే పాపమందు నిలిచి ఉందిమా అని. అంటే వీళ్ళ రహస్య జీవితం ఎవరికి తెలియదు అని చెప్పి కదా, వీళ్ళ దానికి బానిసలు. కానీ ఈరోజు ఎంతమంది యవనస్తులు నేను లాక్ చేసేసారు చూడండి. ఇప్పుడు క్రిస్మస్లకి ఎవరు తిరుగుతున్నారండి వాక్యాలు చెప్పడానికి? నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అవి. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. వారు చెప్పు వాటినైనను రూఢిగా నిశ్చయమైనట్టు పలుకు వాటినైనను గ్రహింపకపోయినను వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులే ఉండకూడదు. ఎందుకు పనికిరాదు? వెళ్తారు, 4 మాటలు చెప్తారు, డబ్బులు తీసుకుంటారు, వచ్చేస్తారు. వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరం తిప్పుతుంది ఎవరు? ఇప్పుడు సంఘాల్లో నిన్న ఎవరో అడిగారు, ఎల్ఈఎఫ్ వాళ్ళు కూడా అతను పిలుస్తున్నారు ఏంటంటే, నిన్న కదా మన సహోదరుడు ఒకళ్ళు అడిగారు, ఎల్ఈఎఫ్ వాళ్ళు అతన్ని ఎందుకు పిలుస్తున్నారని. పరిమిలో చెప్పింది, ఎల్ఈఎఫ్ వాళ్ళు లేదు, బ్రదర్ అన్నోళ్ళు లేదు, హెబ్రోన్నోళ్ళు లేదు, పెంతుకొస్తోళ్ళు లేదు, బైబిల్ మిషన్ వాళ్ళు లేదు. ఇప్పుడు అంతా ప్రతి చర్చిలో కుర్రోళ్ళు ఉన్నారు. ఆ కుర్రోళ్ళకి ఫేవరెట్ ఎవరున్నారో వాళ్ళని పిలుస్తారు. నీకు నచ్చలేదా, నువ్వు రాకపోయిన పర్లేదు మేము చేసేస్తామంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంతేగానా శేషు? చూడండి, అంటే ఇప్పుడు యవ్వనస్తులందరూ వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు ఈ యవ్వనస్తులందరిని ఏం చేశారు? మూసివేసేశారు. మరి ఇప్పుడు మూసివేసి మీకు కనపడితే మీకు కన్నీరు రాదా? ఒక్కసారి కానీ ఎసద్ ఒక్కసారి కానీ గేట్ ఓపెన్ అయిపోతే వీళ్ళందరూ మన కృతజ్ఞతలు చెప్తారు. ఆ గేట్స్ ఓపెన్ అవ్వాలనేది పైన శాసనం జరిగింది. సో ఈ రాత్రి మీకు అర్థమైతే ఆ శాసనాన్ని మనం కూడా ఇక్కడ అమల్లోనికి తీసుకొని రావాలి.
సో పెద్దాపురం కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం అదే. అక్కడ పెద్దలతో జరిగిన ముచ్చట ఇక్కడ పెద్దల ద్వారా జరగాలి. సో అది మనం అందరం ఆశపడదాం. ప్రభు ఆత్మ అట్టి కృపను జరిగించునుగాక. మరి మీరందరూ కూడా ఈ సత్యాన్ని జరిగిస్తున్నారు, ఈ నీతిని జరిగిస్తున్నారు. ప్రభు చెప్పాడు, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. ఒక్కసారి కానీ మీరు ఈ సత్యానికి జతమని వారు కండి, ప్రభు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతాడు అన్నమాట. సో అందుకనే మనం ఈ సత్యానికి జతపని వారం అవుదాం. మనమందరం ఈ శాసనము పరలోకంలో సంతకం చేయబడిందని ఎరుగుదాం. మాదీయ పారసీకుల ప్రభుత్వం ఎంతకాలం? గ్రీకులు వచ్చేదాకే. కానీ పరలోక ప్రభుత్వం ఎంతకాలం? ఆ సీల్తో ఇప్పుడు ఈ రాత్రి శాసనం జరిగింది అన్నీ మీరు నమ్మండి. ఆ సీల్ పడింది అక్కడ. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ నకలు మన చేతిలో ఉన్నాయి. ఇవి పట్టుకొని మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. సో మనం వెళ్ళి మనం చేయాల్సిన పని ఏంటంటే ముయ్యాల్సింది ముయ్యాలా, తెరవాల్సింది తెరవాలా. ఏం ముయ్యాలంటే, ప్రభువా వీళ్ళ కొంతకాలం సూర్యుడు కనపడదు. ప్రభుని ఎలా తెలివిగా అడగండి, 2 సంవత్సరాలు సూర్యుడు కనపడకుండా చేయండి అనండి చాలు. 2 సంవత్సరాలు స్పీడ్గా మనం చేయాల్సింది చేసేద్దాం. ఒక 2 సంవత్సరాలు మబ్బు వీళ్ళకి కలుగు చేయి, మనం స్పీడ్గా ఇది చేసేద్దాం. ఓకే, ఆ తర్వాత ఇక వాళ్ళకి అక్కడ మబ్బు అలాగే విడిపోద్ది అనుకోండి. మబ్బు నిలవదు, ఇంకా అక్కడ అందరికీ మబ్బు విడిపోయిద్ది. అక్కడ మబ్బు విడిపోతుంది అన్నమాట. అప్పుడు మబ్బు విడిపోయిన తర్వాత మనం ప్రభుకి స్తోత్రం చెల్లిద్ది. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తన అద్దె అంట కాపురం ఉండి 2 సంవత్సరాలు ఆటంకం లేకుండా సువార్త చెప్పాడు. నాకు తెలిసి ఈయన 2 సంవత్సరాలు కూడా మబ్బులు ఎవరు కలిగించాలో వాళ్ళకి కలిగించి ఉంటాడు. సో మనం కూడా చేద్దాం. ఈ ప్రార్థన మీరు అందరూ చేయమని ప్రేమతో కోరుతున్నాను. ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం పెద్దాపురం కాన్ఫరెన్స్కి దగ్గరగా ఉన్నాం. 24 మంది పెద్దల గురించిన వర్తమానం ఈ రాత్రి విన్నాం. 24 మంది పెద్దల మధ్యలో నుంచి ఒక స్వరం ఉంది. లాస్ట్ అది చదివి ప్రార్థన చేద్దాం. ఫైనల్ వచ్చిన లాస్ట్ రిఫరెన్స్ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ జీవి చదవండి. అక్కడి నుంచి చదవండి. 3వ ముద్రను విప్పినప్పుడు అలా చదివినా పర్లేదా? వింటిని నేను చూడగా నల్లని గుర్రం కనపడెను, ఆసీనుడై ఉన్నాడు. ఒక సేరు గోధుమలు పాడు చేయొద్దని 4 జీవుల మధ్య ఉన్నాడంటే ఎక్కడున్నాడు ఈయన? 4 జీవుల మధ్య అంటే 24 మంది పెద్దల మధ్య కూడా. అర్థమైందా? ఇది ఎన్నో జీవి? 3వ ముద్ర విప్పబడినప్పుడు 3వ జీవి కదా పిలిచింది. ఏ సువార్త? లోకాసు వార్త. ఎన్ని అధ్యాయాలు? అందులో యేసుప్రభు ఎవరు? యాజకుడు కదా. పాత నిబంధనలో యాజకులు పెద్దలు ఎంతమంది? అదే కదా మనం చెప్పుకున్నాం. నూనె ద్రాక్షరసం ఎక్కడుంది? యేసు వార్తల్లో ఉంది, లోకాసు వార్తలోనే కదండి. లోకాసు వార్తలోనే కదా. 2 దేనారాలు ఇచ్చాడు. ఇక్కడ 1 దేనారానికి గోధుమలు, 1 దేనారానికి. అయితే ఇక్కడ ఒక విషయం వినాలా. 24 మంది పెద్దల మధ్యలో నుండి ఒక స్వరం వస్తుంది. అదేంటంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. అంటే చాలామంది దొంగల చేతిలో పడిపోయారు. ఆ దొంగలు వీళ్ళ కొరప్రాణంతో కొట్టు వదిలేశారు. మన దగ్గర ఉన్న మెడిసిన్ని ఎవరు పాడు చేయొద్దు, మెడిసిన్ అందాలి అని 24 మంది పెద్దలతో ఈయన చర్చ పెట్టాడు. అర్థమైందండి? పారాసెటమాల్ అందించండి, చెప్పండి. డోలో 650 అందించండి. ఇంకా అది 2 ఒకటే కదరా. తర్వాత కూడా చెప్పు. సిట్రిజన్ కదండి. అజిత్రో మైసి నా పాపం అన్నమాట. మెడిసిన్ అందించాలని పెద్దల మధ్యలో చర్చ పెడతారు కదా కదండి. తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందరినీ కూర్చోబెట్టి మీరు స్పీడ్గా మెడిసిన్ అందించండి, రిలీఫ్ అంటారు దాన్ని కదా. అలాగే ఇప్పుడు ఈయన పెద్దల మధ్యలో కూర్చొని ఒక స్వరం పెద్దల మధ్యలోంచి వస్తుంది. ఏమనంటే, నూనె ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొంగలు చెత్త కొట్టేశారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని మీరు పట్టుకోవటం, నూనె ద్రాక్షరసం పోయటం, వాహనాలు ఎక్కిస్తాం, తీసుకొచ్చి ఒక్కొక్కరిని కృపా నిలయంలో పడేసేయండి, పూటకోళ్ళ వాళ్ళ ఇంట్లో పడేసేయండి. సో మీకు ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళని ఏరుకొచ్చేయటం, నూనె ద్రాక్షరసం రాసేయటం, వారిని తీసుకొచ్చి ఇందులో పడేయటం అనమాట. పేరు చదవండి మళ్ళీ. కొంతమంది హాస్పిటల్ పేరు అనుకుంటున్నారు. ఇది నిజంగా పూటకోళ్ళవాని ఇల్లు కదండి. కొర ప్రాణంతో ఉన్న వారు ఇక్కడికి వచ్చుదురు, వారు ఇక్కడ పోషించబడతారు. ఇంకోటి తెలుసా? 2 దేనారాలు ఇచ్చి పోషించమన్నాడు.
మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఇక్కడ మంచి గోధుమలు దొరుకుతాయి. ఇక్కడ మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఇక్కడ ఉన్న వారిని ప్రభు ఇంకోటి చెప్పాడు, ఇంకేమైనా మీరు ఖర్చు పెట్టండి, ఏం తప్పులేదు. ఈరోజు మనము ఇంకా ఖర్చు పెట్టినా నష్టం లేని పెట్టుబడి ఇది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఎందులో అన్నా మీరు పెట్టండి. అదిగో మార్కెటింగ్ చేసిన ప్రియుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన అడగండి. ఆయన 1,00,000 వస్తుందని పెట్టాడు అనుకోండి, ఇంకో 1,00,000 వచ్చేదంట. నాకు చెప్పేట్లే బాధ. సరే అలాగ వచ్చింది కదా అని మార్కెటింగ్లో ఇంకోటి పెట్టాడు. అప్పుడు మొత్తం ముందు సంపాదించినన్ని 8 లక్షలు పోయాయి అంట. కానీ అది కాదు, ఇందులో మీరు పెడితే వస్తుంది. అది ముందు పెడిదిరులే, ముందు వాళ్ళని వేసుకురండి ఇక్కడికి. ఎవరినే? ఆ దొంగల చేతిలో చిక్కిపోయిన వాళ్ళు, దొంగల చేతులు పడిన వాళ్ళు, వాళ్ళు చెత్త కొట్టేశారు, కొర ప్రాణంతో వదిలేశారు. ఇప్పుడు మన పని ఏంటంటే నూనె ద్రాక్షరసం పోయాలి, గాయాలు కట్టాలి, మన వాహనాల మీద ఎక్కించుకోవాలి, పూటకోలు వారి ఇంటికి తీసుకురావాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేయండి కాక. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ తలంపులు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ స్వరము మాకు వినబడుతుంది. అది ఖచ్చితంగా 24 మంది పెద్దల మధ్యలో నుంచి మీరు మాట్లాడుతున్న స్వరం. అందరికీ కృప వెళ్ళిపోవాలని మీరు శాసనం చేశారు. ఆ శాసనపు నకలు మా దగ్గర ఉన్నాయి. ప్రియ ప్రభు, వీటిని పట్టుకొని మేము బయలుదేరుతున్నాం. ప్రభు, మేము త్వరగా కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన వారిని గుర్తించి ఆ దొంగల నుండి వారిని తప్పించడానికి కృప చూపండి. వారు జీతగాళ్లకు ప్రవర్తించారు, తోడేలు వచ్చుడు చూచి పారిపోయేవారు వారు. కానీ ప్రియ ప్రభు, ఇప్పుడు నీవు నమ్మకమైన కాపురులను పుట్టించావు. ఇర్మియా 23:6 ప్రకారం యెహోవా మనకు నీతి అని వారు బోధిస్తున్నారు. జెహోవా ఈజ్ మై రైచియస్నెస్ అనే టీచింగ్లోనికి అనేక మంది వచ్చుదురుగాకని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి.